వచ్చేసి వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి మీకు? వచ్చి విని వెళ్ళిపోతే మీకేం ప్రయోజనం? 66 పుస్తకాలు దేవుడిచ్చింది ఎందుకంటే భూమి మీద బ్రతికే విధానం ఆయన రాశాడు. మీరు ఎలా బ్రతకాలి, ఎప్పుడెప్పుడు ఏ మందులు వాడాలి, అదే వాక్య ప్రకారం మీరు ఎలా జీవించాలి, ఎలా ఇవ్వాలి, ఎలా నడవాలి బైబిల్లో రాశాడు ఆయన. మృత్యువు తరువాత నీ ఆత్మను యుగయుగాలు నిలబెట్టే వాక్యాన్ని మాత్రం జీవాహారం, క్షయమైన ఆహారాన్నే నువ్వెంత చక్కగా పట్టుదలతో అనుభవంతో చదువుకొని సాధిస్తున్నావు, వండుతున్నావు, తింటున్నావు. భూమి మీద 60 ఏళ్ల జీవితం బ్రతుకు కోసమే నువ్వు ఇంత ఆలోచన కలిగి శరీరాన్ని పెంచి పోషించుకుంటున్నావే. చావు వరకు బ్రతికుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నావే. చావు తర్వాత బ్రతికుండాలని నువ్వు అనుకోవా? చావు తర్వాత కూడా బ్రతికి ఉండాలి అనడానికి చావుకు ముందు ఈ పుస్తకాన్ని చదవాలి, పుస్తకం ప్రకారంగా జరిగించాలి. అందుకే ఏమన్నాడంటే, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. రాయబడిన మాటలు జీవితాలలో అనుకరణకు తేవాలి. వచ్చేసి వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి మీరు? వచ్చి విని వెళ్ళిపోతే మీకేం ప్రయోజనం? ప్రయోజనం లేనిది రావటం, పోవటం, వినటం. ప్రయోజనకరమైనది రావటం, వినటం, చేయటం. ప్రయోజనమైనది రావటం, వినటం, చేయటం. రావటం, వినటం వరకే నువ్వు పరిమితి అయితే చేసేది ఎప్పుడు చెప్పు? చేయకపోతే ఏమైనా నష్టమా అని మీరు అనుకోవచ్చు. చేయకపోతే ఏమైనా నష్టం ఉందా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము, అనగా ఈ చేతిలో ఉన్న 66 పుస్తకాలలోని సారాన్ని బట్టి. పరలోకంలో ఉన్న దేవుడి ఇష్టం మనకెటు తెలుసండి భూమి మీద నువ్వు అంటావనే? దేవుడు పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టం ఏంటో నాకేం తెలుసండి అని నువ్వు అంటావనే 66 పుస్తకాలు చేసి నీ చేతిలో పెట్టాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. పరలోకానికి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఈజీ అనుకుంటున్నావా? అని పొరపడుతున్నావు. ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళటం అనేది అసంభవం దేవుని మాటలు చేయకపోతే. మత్తయి 7:24 నుండి ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. నువ్వు విన్న వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతకాలి. అలా బ్రతికే వాళ్ళు ఎక్కడ కడుతున్నారు? ఇల్లు బండ మీద కట్టుకున్నారు. ఇల్లు బండ మీద.